ఉండాలనే దానికోసం ఒక రాజ్యాంగాన్ని నిర్మించిన ఆయన గొప్ప నాయకుడు, రాజకీయ నాయకుడు కూడా. అసమానతలు తొలగిపోవాలని చెప్పి జీవితకాలం పోరాడాడు. ఇప్పుడు కూడా మేమేమంటామంటే మా గవర్నమెంట్లో, కూటమి ప్రభుత్వంలో ఎవరైతే ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు వాళ్ళకి చట్టపరంగా శాసనసభలో ఏమైతే నిర్ణయాలు ఎస్సీ సబ్ ప్లాన్ దగ్గర నుంచి ఎస్సీ కార్పొరేషన్, ఎస్టీ కార్పొరేషన్ మేరకు అదేవిధంగా ఆయన లాస్ట్ ఒక 75 సంవత్సరంలో మనకి చూపించిన ఒక దారి ఉంది. అలా సోషల్ జస్టిస్, ఎడ్యుకేషన్, అదేవిధంగా ఖచ్చితంగా పోరాటం చేసుకొని ఎక్కడైతే పేద ప్రజలు ఉన్నారో ఆ ప్రజలు అందరికీ కూడా ఏ విధంగా సోషల్ జస్టిస్ ఇవ్వచ్చు అని చెప్పి ఒక దారి ఆయన చూపించడం జరిగింది. దాంట్లో జిల్లా యంత్రాంగాన్ని ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్తామని మీ అందరికీ ఈరోజు తెలియజేస్తున్నాం. టీఆర్సీ దగ్గర ఉన్నటువంటి అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించడం జరిగింది. బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాలను, ఆలోచనలను మహిళలు, యువత, భావితరాలకి దిక్సూచిగా రాజ్యాంగ నిర్మాత, అనగాని వర్గాల అభ్యున్నత కోసం ఆ మహనీయుడు చేసినటువంటి పోరాటాలు, కృషి ఫలితమే ఈరోజు మా లాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నత స్థానాల్లో ఉన్నారని, ఆ మహనీయుడు అడుగుజాడల్లో నడుస్తూ ఆసియా సాధనకు కృషి చేస్తామని తెలియచేసుకుంటూ మరొకసారి అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా వారికి ఘన నివాళులు అర్పిస్తూ సెలవు తీసుకుంటాం. ఈఓటీ పేరుతో ఎస్సీలు, ఎస్టీల భూములు అన్యాక్రాంతమై ఉండే వాటి మీద కూడా మేము చట్టపరంగా కలెక్టర్ గారు ఉన్నారు. ఎక్కడ పేదోళ్ళకి తెలియకుండా, చట్టాలు తెలియకుండా ఏలుముద్రలు, సంతకాలు తీసుకుని కూటినేళ్లకి పొలాలు తీసుకున్నారో వాటన్నిటి విషయంలో కూడా రాజీ పడే ప్రసక్తి. ఈ రాజ్యాంగం నిర్మించడానికి ఆయన కష్టపడింది చాలా ఉంది. చాలా దేశాలు తిరిగి అప్పట్లో ఆ దేశాల రాజ్యాంగాలన్నీ కూడా ప్రత్యక్షంగా చూసి ఆ రాజ్యాంగంలో మన భారతదేశానికి ఒక ప్రజాస్వామ్య దేశంగా ఈ భారతదేశం ఉండాలంటే ఎలా ఉండాలా, ఒక డెమోక్రటిక్ కంట్రీకి రాజ్యాంగం ఎలా ఉండాలనే దాని మీద ఆయన కూలంకుషంగా అన్ని చూసి ఈ రాజ్యాంగాన్ని నిర్మించారు. ఆ రాజ్యాంగం వల్లే ఈరోజు కొన్ని ప్రభుత్వాలు దుర్మార్గంగా వ్యవహరిస్తున్నా వాటికి కట్టడి చేసేదానికి ఈ రాజ్యాంగం ఎంతో దీనికి సంబంధించి వీలైంది. ముఖ్యంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఏదైతే ఆశయాలు ఆయన అనుగుణంగా అన్ని విధాల అటు కూటమి ప్రభుత్వం కానీ అందరం కూడా కలిసి పాటుపడింది ఆనాటి దళిత మోర్చా అధ్యక్షుడు కావల శ్రీనివాస్ గారు. ఆ రోజు రాజుగారు కలెక్టర్గా ఉన్న సందర్భంలో నెల్లూరు జిల్లాలో అంబేద్కర్ విగ్రహం లేకపోవడం, ఆ విషయాన్ని భారతీయ జనతా దళిత మోర్చా అధ్యక్షుడు కావల శ్రీనివాసులు గారు దఫదఫాలుగా కలెక్టర్ రాజుగారికి తెలియజేసి ఈ స్థలాన్ని కేటాయించడం అనేటువంటిది ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. ఇవాళ కాంగ్రెస్ పార్టీ తగుదనమ్మ అంటూ అంబేద్కర్ గురించి మాట్లాడుతున్నారు. అంబేద్కర్ ని పార్లమెంట్కి ఎక్కకుండా పార్లమెంట్ లో ఓడించినటువంటి ఘనత ఈ రోజున కాంగ్రెస్ పార్టీకి దక్కింది. కాంగ్రెస్ పార్టీ భారత రత్న ఇవ్వడానికి ఎందుకు వ్యతిరేకించిందని మేము ప్రశ్నిస్తున్నాం. ఈ రోజు భారత రత్న ఇచ్చిందంటే అది ఒక భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం మాత్రమే. సెంట్రల్ హాల్లో, పార్లమెంట్ సెంట్రల్ హాల్లో అప్పటి వరకు కూడా అంబేద్కర్ గారి ఫోటో ఎందుకు లేదని కాంగ్రెస్ ని మేము ప్రశ్నిస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ గాని, కమ్యూనిస్టు పార్టీలు గాని అంబేద్కర్ గారిని, ఆయన ఆశయాలను తూట్లు పడడానికి ప్రయత్నం చేస్తే శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారు పేదల కోసం, ఎస్సీ, ఎస్టీ, బడుగు వర్గాలకి రాజ్యాంగంలో ప్రమోషన్స్ లో కూడా రిజర్వేషన్ కల్పించినటువంటి వ్యక్తి శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారు. అదే రకంగా రిజర్వేషన్స్ ని 2030 వరకు పొడిగించినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ. ఆ రకంగా నరేంద్ర మోడీ గారు ఈసారి కూడా నాగపూర్ లో అంబేద్కర్ గారి యొక్క మరుభూమి ఏదైతే ఉందో ఆయన యొక్క ఆ ప్లేస్ లో ఈ రోజున అంబేద్కర్ జయంత్యోత్సవాలు స్టార్ట్ చేయడం జరిగింది. ఆ రకంగా నరేంద్ర మోడీ గారు పేదల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం ఈ దేశంలో పాటుపడుతున్నటువంటి ఏకైక వ్యక్తి నరేంద్ర మోడీ. అటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ అంబేద్కర్ గారి ఆశయాలను కొనసాగిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తుంది. జయంతి సందర్భంగా భారతీయ జనతా పార్టీ నివాళులు అర్పించడం జరిగింది. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ ఏదైతే అంబేద్కర్ గారి ఆశయాల కోసం కృషి చేసేదానికి పనిచేస్తుందని చెప్పి అందరికి కూడా తెలియజేస్తూ, ఏదైతే అంబేద్కర్ గారు బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తి అయి ఉండి మనకు రాజ్యాంగం నిర్మాణం చేయడం, అదేవిధంగా దేశంలోని ప్రజలందరూ కూడా సమానంగా బతకాలనే ఉద్దేశంతో రాజ్యాంగం ఏర్పాటు చేయడం,
అదేవిధంగా దానిని ఈ రోజు ఉన్నటువంటి భారత ప్రభుత్వం కూడా దాన్ని అమలు చేస్తూ అనేక సంక్షేమ పథకాలను ముందుకు తీసుకుంటూ పోతుంది. మేమందరం కూడా ఏదైతే అంబేద్కర్ ఆశయాలను అనుగుణంగా నడుస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. బిఆర్ అంబేద్కర్ గొప్ప సామాజికవేత్త, భారతదేశంలో జన్మించినటువంటి అత్యంత ఉన్నత స్థాయిలో మేధావిగా ఉంటూ సామాజిక న్యాయం కోసం అట్టడుగున ఉన్నటువంటి ప్రజానీకాన్ని యావత్తు దేశాన్ని కూడా కదిలించడం జరిగింది, తొలగించడం జరిగింది. దాని ఫలితమే భారత రాజ్యాంగంలో రిజర్వేషన్లు అనేది ఏర్పడ్డాయి. ఈ రోజు ఆ రిజర్వేషన్లకే తూట్లు పడవడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ప్రభుత్వ రంగాన్ని లేకుండా ధ్వంసం చేస్తుంది. అలాగే ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్నది. పార్లమెంటులో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ని అవమానకరంగా మాట్లాడడం, జై అంబేద్కర్ అనొద్దు, జై శ్రీరామ్ అంటే మీరు పుణ్యానికి వెళ్తారు, పుణ్యలోకానికి వెళ్తారని చెప్పేసి అమిత్ షా పార్లమెంట్ లోనే అవహేళన చేసినటువంటి విషయం మనందరూ కూడా తెలుసు. అందువల్ల ఈ రోజు దాన్ని భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవడం అనేటువంటిది ఆయన 134 జయంతి సందర్భంగా ఆయన మీద ప్రమాణం చేసి సామాజిక న్యాయం కోసం ప్రతిజ్ఞతో పోరాడతామని సిఐటి నిలబడుతుందని తెలియజేస్తున్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి జోహార్లు అర్పిస్తున్నాం. సిహెచ్ నరసింహరావు, సిఐటి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. వాళ్ళందరూ కూడా ఎప్పుడు చెప్పినటువంటి విషయం, ఇవాళ కార్మికుల కోసం ఆ రోజు ఉన్నటువంటి 14 గంటల పని విధానం, శ్రమ దోపిడీ ఏదైతే ఉందో దాన్ని నిర్మూలన చేసి, దాన్ని రద్దు చేసి 8 గంటల పని విధానాన్ని కార్మికుల కోసం తీసుకొచ్చినటువంటి ఏకైక వ్యక్తి డాక్టర్ అంబేద్కర్ గారు. ఈ విధంగా అనేక సందర్భాల్లో ఇవాళ ఈ దేశాన్ని, ఈ దేశంలో ఉన్న మెజారిటీ ప్రజల యొక్క జీవన ప్రమాణాలు దృష్టిలో పెట్టుకుని వారు రాజ్యాంగం రచించారు. అదే సందర్భంలో ఈ సందర్భంగా ఇవాళ భారత ప్రధానమంత్రిగా 3వసారి బాధ్యతలు చేపట్టినటువంటి నరేంద్ర మోడీ గారు 2014లో ప్రధానిగా బాధ్యతలు చేపట్టి పార్లమెంట్ లో మొట్టమొదటిగా మాట్లాడుతూ, నాలాంటి వెనకబడినటువంటి వ్యక్తి, ఎక్కడో రైల్వే స్టేషన్ లో టీ అమ్ముకునేటువంటి కుటుంబానికి చెందినటువంటి వ్యక్తి ఇవాళ భారత ప్రధాని అయ్యాడు అంటే అది కేవలం డాక్టర్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం కారణంగానే వారు చాలా స్పష్టంగా చెప్పారు. ఈ దేశంలో ఏ ప్రధానమంత్రి ఇటువంటి ప్రకటన చేయలేదో డాక్టర్ అంబేద్కర్ గారి పట్ల వారికి ఉన్నటువంటి చిత్తశుద్ధిని వారి యొక్క మాటల్లో మనం అర్థం చేసుకోవచ్చు. డాక్టర్ అంబేద్కర్ గారిని గౌరవించినటువంటి పార్టీ ఏదైనా ఈ దేశంలో ఉంది అంటే అది కేవలం భారతీయ జనతా పార్టీ సందర్భంగా తెలియజేస్తూ, అమ్మలాంటి ప్రేమ, అమ్మలాంటి ధైర్యం, అమ్మలాంటి నమ్మకం అమ్మా ఫర్నిచర్ మాల్. అమ్మా ఫర్నిచర్ మాల్ వారి కస్టమర్ల దేవుళ్లకు, శ్రేయభిలాషులకు ఉగాది మరియు రంజాన్ శుభాకాంక్షలు. పండుగల సందర్భంగా 25 సంవత్సరాల అనుభవం కలిగిన అమ్మా ఫర్నిచర్ మాల్ లో మరింత స్పెషల్ ఆఫర్స్ తో ఫర్నిచర్ మేళా. ఇప్పుడు బజాజ్ ఫైనాన్స్ ద్వారా 0% ఈఎంఐ ఫైనాన్స్ పొందవచ్చు. ప్రపంచ స్థాయి ఫర్నిచర్ కోసం విచేయండి అమ్మా ఫర్నిచర్ మాల్, మినీ బైపాస్ రోడ్, మిలీనియం సబ్ స్టేషన్ దగ్గర, నెల్లూరు. కాల్ 8341870707.